ఇది ఓన్లీ పూజలకే ఈ చెట్లు కాయలకు గీలకు ఏం పనికిరావు. ఖాళీ ఓన్లీ పూజలకు షోకేస్ లాగా. ఈ పిలకలేమో సత్యనారాయణ వ్రతాలకు వీటికి వీటికి పోతుంటాయి అంతే. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో అరటి తోటలు సాగు చేస్తారు. సో ఇది అరటి తోటలు పర్టికులర్ గా జనరల్ గా మనం చూసేటువంటి అరటి తోటలు అన్ని కూడా అయితే అరటి పండ్ల కోసం కానీ అరటి కాయల కోసం కానీ చేస్తారు, లేకపోతే అరటి ఆకుల కోసం కూడా చేస్తుంటారు అరటి తోటల పెంపకం. సో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అరటి తోట కేవలం పూజలకు, అలాగే దేవుళ్ళ పూజలకు, అలాగే ఇతర వ్రతాలకు, సత్యనారాయణ వ్రతాలకు ఇట్లాంటి వాటికి స్పెషల్ గా సప్లై చేసేటువంటి అరటి తోట దగ్గరికి వచ్చినాం. ఇది వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పట్టణ పరిధిలో, గట్కేసర్ మండల పరిధిలో, గట్కేసర్ పరిధిలో ఉంది. సో ఇక్కడ రైతు దాదాపు 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా అరటి తోటని సాగు చేస్తున్నారు. ఈయనకు 2 తోటలు ఉన్నాయి. ఒకటి యాదగిరి జిల్లా పోచంపల్లి మండలం పిలాయిపల్లి దగ్గర ఒకటి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ తోట ఒకటి. సో ఈయన ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసి ఆ తర్వాత దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకటి సిటీకి దగ్గర కూడా ఇంకోటి ఏర్పాటు చేస్తున్నాడు. సో ఎట్లా ఉంది అసలు అరటి తోట? ఈ ఎవరికి రాని ఆలోచన, చాలా రేర్ గా ఇట్లాంటి తోటలు పెంపకం ఎందుకు చేస్తున్నారు, ఇట్లా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, అనుభవాలు కూడా పూర్తిసార్లు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే దేవేందర్ గారు. నమస్తే. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు? ఎట్లా ఉంది అసలు మీకు జనరల్ గా దీనిపైన ఉన్న లాభాలు వస్తుంటాయా? అసలు ఎందుకు చేయాలనుకున్నారు ఇట్లాంటి విషయాలు? నేను 15 ఏళ్ళ సంది ఇదే వ్యాపారం. మా అమ్మ నాయన ఇదే చేసేది. మా సొంత ఊర్లో కూడా అది పెట్టినాము. ఇదే కౌలు తీసుకొని చేస్తున్నా. అక్కడ అనంతారం దగ్గర అక్కడ పెట్టినా. తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడ సరిపోతలేదని ఇక్కడ పెట్టినా. అంటే ఇది ఓన్లీ పూజలకే ఈ చెట్లు కాయలకు గీలకు ఏం పనికిరావు. ఖాళీ ఓన్లీ పూజలకు షోకేస్ లాగా. ఈ పిలకలేమో సత్యనారాయణ వ్రతాలకు వీటికి వీటికి పోతుంటాయి అంతే. మీరు ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మరి దీని విత్తనం? దీని చెట్టు విత్తనమా? విత్తనము మా అమ్మ నాయనలు అట్లా వారసత్వంగా వచ్చినాయి అంతే. సో అక్కడ నుంచి దాన్ని పీకొచ్చుకొని పెడుతున్నాం అంతే. ఎవరు ఇయ్యరు, వేరే వాళ్ళకి ఇయ్యరు విత్తనాలు. ఇక్కడ మనం చూస్తున్నది ఎంత విస్తీర్ణం ఉంది? ఇది ఎకరా విస్తీర్ణం. ఎన్ని చెట్లు పడతాయి దీంట్లో? ఎకరాల 1000 చెట్లు పడతాయి. 1000 చెట్లు పడతాయి. 1000 మొక్కలు అంటే ఒకటి ఇట్లా పిలకలు వీక్తాయి. 1000 మొక్కలు పడతాయి. 1000 మొక్కలు పెట్టి ఎట్లా నాటుకుంటారు మరి వీటిని? నాటు ఇప్పుడు ఒక్కొక్క మొక్కకు ఎంత దూరం ఇస్తారు? మొక్కకు ఇగో ఇట్లా 5-6 గజాలు ఇస్తారు. 5-6 గజాలు ఇస్తారు. ఫీట్లు 5-6 ఫీట్లు ఇస్తారు. 5-6 ఫీట్లు ఇస్తాం. ఇట్లా ఇలా టిల్లర్ పట్టాలి, మళ్ళీ దునిపిస్తాం అన్నట్టు. లోపల మళ్ళీ కల్టివేషన్ చేస్తాం. కల్టివేషన్ లేకపోతే పెరిగాయి. ఇక దున్నిస్తాము, గడ్డి సాగు చేసుడు. మళ్ళా ఇదంతా ఇక మస్తు పని ఉంటది. కానీ ఇక చిన్న పర్సన్ చేస్తున్నాం కాబట్టి ఇదే ఇక అలవాటు అయిపోయింది. సో ఇట్లా ఏ నెలలలో మరి ఎక్కువ డిమాండ్ ఉంటది అంటే పూజలు చేసే టైం? ఏ నెలలు అంటే జూను, జూలై, ఆగస్టు నెల సంది. ఆగస్టు తర్వాత ఇది వరలక్ష్మి పూజలు వస్తాయి. అప్పుడు ఆగస్టు తర్వాత మళ్ళీ వినాయక చవితి వస్తుంది. ఆగస్టు తర్వాత స్టార్ట్ అవుతాయి వినాయక చవితి తర్వాత దసరా పూజలు, దీపావళి తర్వాత ఇక ఈ అయ్యప్ప స్వామి. ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్. మరి అంటే జనరల్ మీకు ఆగస్ట్ నుంచి వస్తానంటారు కదా, మరి అప్పటిదాకా ఏం చేస్తారు? మరి ఇప్పటిదాకా అట్నే ఉంచుతాము. ఇక మధ్యలో పెళ్లిళ్ళు వస్తాయి. పెళ్లిళ్ళ సీజన్ లో కథలు, కథలు కథలు, పెళ్లిళ్ళకి డెకరేషన్ అప్పుడు పోతాయి. అప్పుడు ఇక అట్నే కంటిన్యూ అవుతుంటాం. అంటే ఇప్పుడు పోనప్పుడు అట్లే ఆపుతారా, లేకపోతే కట్ చేసి ఏమన్నా పక్కకు పడేస్తుంటారా? ఇక పోనప్పుడు అట్నే ఆపుతాం. ఇక కట్ చేయాలంటే ఏం కాదు ఇక. ఎట్లా మరి ఎంత ఒక దాని లెక్క అమ్ముతారు మీరు ఒక చెట్టు లాగా? ఎంత అంటే ఇక సీజన్ బట్టి ఉంటది. తక్కువ ఎట్లుంటది, ఎక్కువ ఎట్లుంటది? తక్కువ అంటే ఒకటి 100 జోడి 200, 150, 250, 300 200 దాకా ఎక్కువ. 100 కంటే తక్కువ. 100 కంటే తక్కువ అయితే తక్కువ అమ్మం. ఇక గట్నే ఇక చేసుకుంటా ఉన్నాం. ఎంత ఖర్చు వస్తుంది మరి మీకు? ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు అంటే ఇక నేనే చేసుకుంటున్నా. అదే మీరే చేసుకుంటారు కాబట్టి అంటే మరి తక్కువ వస్తుంది ఖర్చు. నేను ఇలా మిషన్ పెట్టి కొట్టుకుంటా గడ్డి. కూలర్లో పెట్టా. ముందు అక్కడ అనంతరం కాడ పెట్టినప్పుడు కూలర్లు పెట్టినప్పుడు ఖర్చు బాగా ఎక్కువ వస్తుండే. మస్తు ఖర్చు వస్తుండే. 15 ఒక్కసారి గడ్డి కోపిస్తే 15,000-20,000 వస్తుంది. ఇక అది భరించలేక అవుటర్ రింగ్ నోటుకున్న ఈ గడ్డి మిషన్ తో కట్ చేసే మిషన్ లో చూసి వాళ్ళని అడిగి ఇక రానికంచి పోయి మిషన్ తెచ్చుకొని కొడుతుంటే నాకు చాలా తక్కువ వస్తుంది ఖర్చు. మరి ఆదాయం ఎంత వస్తుంది ఒక సంవత్సరంలో? ఆదాయం అంటే ఒక ఎకరం మీద 1,00,000 వస్తుంది. 1,00,000 ఇక మంచిగా మనం చేసుకుంటాం కాబట్టి 1,20,000, 1,50,000 దాకా కూడా వస్తుంది. మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తారు? నేను 7 ఎకరా మొత్తం మీరు చేసేదంతా
ఈడ ఎకరా ఆడ 30 గుంటలు 30 గుంటలు ఎకరన్నర మొత్తం ఎకరన్నర. ఆ రెండింటి మీద కలిపి ఒక 2-2.5 లక్షలు వస్తాయా? 2-4 లక్షలు కానీ 2 లక్షల ఆదాయం అయితే వస్తుంది ఖర్చులన్నీ ఖర్చులు. సో మరి ఎట్లుంటది దీన్ని పెంచుకునే క్రమంలో ఏమైనా ఎరువులు ఇట్లా ఏమైనా ఇస్తుంటారా? లేకపోతే ఎరువులు కూడా వేస్తారా? డిఏపి వేస్తాం, యూరియా కూడా వేస్తాం. అంతేనా? డిఏపి, యూరియా, మళ్ళీ గుల్కలు కూడా వేస్తాం. పురుగులు పడుతుంది అన్ని వేస్తాం మందులు. మన ఇట్లా వర్షాలు లెక్కనే. అంతేనా? అంతే. రోగాలు ఏమైనా వస్తుంటాయి మరి వీటికి? వస్తున్నాయి, రోగాలు కూడా వస్తున్నాయి. ఇగో ఈ మచ్చ రోగం. మరి అట్లాంటప్పుడు మార్కెట్ లో డిమాండ్ ఉంటుందా మరి? ఇంకా తీసుకోవచ్చారా? ఏమి అంటే కావు కానీ ఇది పూజలకే వాడతారు కాబట్టి అంత వాళ్ళు పట్టించుకోరు. చెట్టు ఉందా అంటే ఉందా అంటే ఇక మేమే ఈ గడ్డి సాఫ్ చేస్తుంటే పురుగు పట్టది. గడ్డి ఉంది అనుకో పురుగు ఎక్కువ పడుతుంది. అయితే మరి మార్కెట్ ఏంటి ఉంటది మరి? మీరు ఎక్కడ సికింద్రాబాద్ మళ్ళా గుడిమల్కాపూర్. అంటే పూలు ఎక్కువ మార్కెట్ ఆడ ఈ పూజలకు సంబంధించినవి. అదే ఇవి కాయలకు వీటికి ఏం పనికిరావు. అందుకే కాబట్టి ఈ పూజలకు వచ్చేటివి మళ్ళీ ఈ సాములకు మళ్ళీ మొద్దులు కూడా పోతాయి. సాములకు మొద్దులు మండపాలు పెడతారు. అవి కూడా దొడ్డు కానీ అసలు మొద్దులు కూడా పంపిస్తాం. అయితే ఈ రెండు హైదరాబాద్ అక్కడ గుడిమల్కాపూర్ ఒకటి, సికింద్రాబాద్ మార్కెట్ లో. బయటకి బయటకి పంపాలంటే పంపిస్తారా? అట్లా బయటకంటే వేరే జిల్లాలకు కానీ వేరే ఆర్డర్ వస్తే పంపిస్తారా? ఈ ఆర్డర్ అని అదే ఆర్డర్ అయితే ఈ సికింద్రాబాద్, గుడిమల్కాపూర్ ఇక్కడైనా అయితే మనం బయటకి అయితే పంపించగలుగుతాం. బయటకి పంపిస్తారా? అంటే ఎట్లా ట్రాన్స్పోర్ట్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటారు? ఎట్లుంటది ఇక ట్రాన్స్పోర్ట్ అంటే ఎన్ని అయితే పంపిస్తారు? తక్కువ ఎన్ని అయితే పంపిస్తారు? ఎక్కువ ఎన్ని అయితే పంపిస్తారు? తక్కువ అయితే 100 చెట్లు అయితే పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ కిరాయి మళ్ళా ఇక మనం భరించుకోవాలి, వాళ్ళు భరించుకోవాలని మాట్లాడుకుంటాం అంతే. కానీ ఇక అది ఇంతవరకు మేము ట్రాన్స్పోర్ట్ పంపించలే. బయటకి ఏం చేయలేదు, ఓన్లీ ఇక్కడికనే చేసుకుంటాం. ఇక్కడికనే సికింద్రాబాద్, ఇక గుడిమల్కాపూర్, ఇక్కడికి సిటీ లోకల్. అంటే మీకు దీంతో మంచిగా అనిపిస్తుందా మరి? ఇట్లా పెంచుకుంటే మీకు ఆదాయం కానీ లేకపోతే మీరు చేసుకునే నాకైతే మంచిగా అనిపిస్తుందా? నేను చిన్నప్పటి మా అమ్మ నాయన చూపినప్పటి ఇదే వ్యాపారంలో ఉన్నా. ఇది నాకు నచ్చింది కాబట్టి ఇదే ఇంట్లోనే ఉన్నా. కంటిన్యూ చేస్తాం. మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది దేవేందర్ గారు చెప్తున్నారు. దాదాపు వాళ్ళ చిన్నతనం నుంచి కూడా చూసుకుంటూ వాళ్ళ తండ్రుల కాంచెలు కూడా ఈ అరటి తోట, ఈ రకమైన అరటి తోటలు అయితే పెంచుకుంటూ వస్తున్నారు కాబట్టి సో దీనిలోనే ఆయన ఆదాయాన్ని, ఉపాధిని కూడా చూసుకుంటున్నారు. సో కాబట్టి దీని నుంచి అయితే ఆయన దీని పెంపకంతో అంటే ఈ రకమైన అరటి సాగుతో అయితే ఆనందంగా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్ గా కూడా కేవలం ఇది పూజలకు సంబంధించినటువంటి తోటలు కాబట్టి, పూజలకు సంబంధించినటువంటి పంట కాబట్టి అక్కడనే అంటే పూజలు వచ్చేటువంటి సీజన్లే, పూజలు ఉన్నటువంటి సీజన్లే దీనికి డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. సో మార్కెటింగ్ అంతా కూడా స్థానికంగా అటు సికింద్రాబాద్ మార్కెట్లో అలాగే గుడిమల్కాపూర్ మార్కెట్లో కూడా మార్కెటింగ్ చేసుకుంటారని చెప్తారు. సో దీనికి తక్కువ 100 రూపాయల దగ్గర నుంచి సీజన్ బట్టి ఒక 300 వరకు కూడా ఒక జత అంటే 2 చెట్లకు అట్లా ఇస్తాడు కూడా చెప్తున్నారు. సో చిన్న చెట్లు సత్యనారాయణ స్వామి వ్రతాలకు వాటికి వెళ్తుంటే, పెద్ద చెట్లు పెద్దగా పూజలకు కావచ్చు, అలాగే ఇతర పెళ్లి వెంట్రుకలకు ఇతర శుభకార్యాలకు డెకరేషన్ రూపంలో పెట్టే విధంగా కూడా వీటిని సప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు. సో దూరంగా ఎవరైనా వేరే జిల్లాలకు, వేరే ప్రాంతాలకు కావాలనుకున్న కూడా పెద్ద బల్క్ అయితే సప్లై చేస్తామని చెప్తున్నారు.